ఉషా గారు మీరు అన్నట్టుగానే కేసరి బొబ్బట్లు చాలా చాలా స్పెషల్ అండి. మరి రెండో వంట కూడా స్పెషల్ వంట అన్నారు. చిట్టి వంకాయ కూర అండి. చిట్టి చిట్టిగా ఉంటాయి కాబట్టి చిట్టి వంకాయ కూర. ఓ చిట్టి వంకాయల కూర అన్నమాట. అయితే దానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. ఓకేనండి. ఉల్లిపాయ ముక్కలు, ధనియాలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, కరివేపాకు, వేరుశెనగ గుళ్ళు, పసుపు, ఉప్పు, కారం, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, నూనె, వంకాయలు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ వచ్చేసింటాయి కదా. మరి ఈ వంటకి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలా? అవునండి. ఇప్పుడు ఇవి జీలకర్రను, వేరుశెనగ గుళ్ళు, వెల్లుల్లిపాయ, కొంచెం సాల్ట్ వేసేసి మనం లైట్గా వేయించేసి దాన్ని పొడి చేసి పెట్టుకోవటం అండి. స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ స్టవ్ వెలిగించేసి ఆయిల్ వేసేయండి. ఆయిల్ అంతా వేసేస్తాం. వంకాయని డీప్ ఫ్రై చేయాలండి. చిన్నగా కట్ చేసి మనం అంతా వేసేసి వేసేయండి. ఆయిల్ ఎంతో లాగదండి మనకి డీప్ ఫ్రై అవ్వటానికి వంకాయ. ఓకే అండి. ఈ ఆయిల్ వేడయ్యేలోపు మనం ఈ వంకాయని కట్ చేసుకుందామండి. నిలువుగా చిట్టి వంకాయలు కట్ చేసుకుందాం. నిలువుగానే కట్ చేసుకోవాలంట? లేదండి, ఇట్లా మనం ప్లస్ లాగా కట్ చేసుకోవాలి. వంకాయని వచ్చి ఇందులో పుచ్చులు అవి లేకుండా చూసుకుంటే మనకు సరిపోతుంది. చాలా మంది పాపం కొత్తగా ఓకే ఇట్లా కట్ చేసేసుకున్నాం. కట్ చేసుకున్నానికి ఆయిల్ హీట్ ఎక్కిన వెంటనే అందులో మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలి. సో డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత మనకి ఇది ఎలా ఉంటుందంటే గ్రేవీ లాగే వచ్చేస్తుంది కదా? లేదండి, మామూలుగా వేపుడు లాగానే ఉంటుంది. కాకపోతే ఒక్కొక్కటి విడివిడిగా ఉంటుంది. అతుక్కుపోదు. వేసేయండి. ఆ వంకాయలు కట్ చేసి మనం నీళ్ళలో వేసుకున్నాం కదా, ఆ వాటర్ కొంచెం అదే చిట్టుపట్లాడుతుందా? ఒకసారి కలుపుకున్నా ఉంటారు అటు ఇటు. మరి ఈ చిట్టి వంకాయ కూర ఎవరి దగ్గర నేర్చుకున్నారు? పేరు భలే ఉందండి. ఎవరి దగ్గర నేర్చుకున్నారు? ఇది ఎప్పటి నుంచో ఉన్న వంట. అమ్మమ్మల వంట ఇది. ఎప్పటి నుంచో ఉన్న వంటలేదు. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేద్దామా? ఇందులోకి తీసేసుకున్నాం బౌల్లోకి. ఇది తీసి పక్కన పెట్టేసేయండి. ఆ బాణీలో కొంచెం నూనె వేసుకొని అవునా కర్రీ చేసేసుకుందాం. కొంచెం ఆయిల్ వేయండి, వేసి అది వేసేయచ్చు. జస్ట్ మనకి కూర వాటికైతే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందామా? లేదండి, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందామండి. ఆనియన్ వేసుకున్నాము. కొంచెం తగ్గించేద్దాం. ఇది మనం వేయించి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి చూడండి, దాంట్లో మనం పొడి చేసుకున్నాం చూడండి. పల్లీలు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర వేయించుకుని పొడి చేసుకున్నది అది స్టఫ్ చేసుకోవటం పెట్టిన చల్లారిపోతుంది. వంటలు చేస్తుంటారా? బాగా చేస్తారండి వంటలు. పసుపు వేసుకుందామండి. కొంచెం బాగా వేగిపోయినట్టుంది ఉల్లిపాయలు, కలర్ చేంజ్ అయిపోయినప్పుడే. అది వేయిపోతుంది కానీ స్టవ్ తగ్గించేసి ఇప్పుడు ఈ మనం స్టఫ్ చేసుకున్న వంకాయని చిట్టి వంకాయని ఇందులో వేసుకోవాలి. స్టఫ్ చేసేసుకున్నాం. కానీ మెయిన్ చిట్టి వంకాయలు తీసుకోవాలి మనం. కొంచెం పెద్ద వంకాయలు తీసుకుంటే చిన్నగా ఉన్నాయి బాగుంటుంది. దీని టేస్టే విడిగా వస్తుంది. లైట్గా ఉప్పు వేద్దామండి. కొంచెం కారం అండి సరిపడా, మనం ఎంత తినగలుగుతాం అనుకుంటే అంత. ఫస్ట్ గ్రీన్ చిల్లీ వేసుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు, దాని వల్ల కొంచెం వేసుకుంటే సరిపోతుంది. పొడి మిగిలింది మనం వేసేసుకోవచ్చు అండి. అయిపోయింది కదా మన వంట. సో అంతా కలిసిపోయినట్టు ఇంకా అయిపోయిందంటే అయిపోయిందండి. లాస్ట్ మనం కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసి పట్టుకోండి. ఇది
చిట్టి వంకాయలు కూడా రెడీ రెడీ అయిపోయినాయి. అయిపోయిందండి. మీరు చూపిస్తారన్న 2 స్పెషల్ వంటకాలు కూడా నేర్చేసుకున్నామండి. సో వ్యూయర్స్ కూడా చెప్తారు, ఓకేనా? మరోసారి చూస్తారు. చూసారు కదా అండి, చిట్టి వంకాయల కూర రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. చిట్టి వంకాయల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, ధనియాలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, పసుపు, కరివేపాకు, కారం, పల్లీలు, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, ఉప్పు. తయారు చేసే పద్ధతి: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఇప్పుడు వంకాయలను ప్లస్ ఆకారంలో కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడిన తర్వాత కట్ చేసుకున్న వంకాయలను వేడైన ఆయిల్లో వేసి దూరగా వేయించాలి. వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి దూరగా వేయించాలి. ఇప్పుడు వేయించిన వంకాయల్లో పల్లీలు, వెల్లుల్లి, జీలకర్ర మిశ్రమాన్ని స్టఫ్ చేసుకుని కొంచెం పసుపు, వంకాయలను పోపు మిశ్రమంలో వేసిన తర్వాత ఉప్పు, కారం వేసి బాగా కలుపుకొని కొంచెం సేపు వేయించాలి. వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, చిట్టి వంకాయల కూర రెడీ.